హాయ్ అందరికీ. నాకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మేక అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వినండి, మేము ఈ మేకని 4 years బ్యాక్ తీసుకొని వచ్చామన్నమాట. అప్పుడు వచ్చేసి ఈ మేక దీని 2 పిల్లలు మొత్తం కలిపి 24,000కి అయితే తీసుకొని వచ్చాము. ఆ తీసుకొని వచ్చిన 2 పిల్లలకి 25,000 అంటే 50,000 వర్త్ చేసే విధంగా అవైతే పెరిగాయి అన్నమాట, పెద్దగా అయ్యాయి. దాని తర్వాత ఈ మేక మళ్ళీ 2 కిడ్స్ని అయితే ఇచ్చింది, 2 కూడా మగవే. దాన్ని కూడా 30,000కి 2 అయితే సెల్ చేసేసాము. దాని తర్వాత మళ్ళీ 3 పిల్లల్ని ఇచ్చింది. ఆ 3 పిల్లల్ని కలిపి 40,000 వర్క్ చేసే విధంగా అయితే పెరిగాయి. సో వాటికి అమ్మేసాము. దాని తర్వాత మళ్ళీ 2 పిల్లల్ని ఇచ్చింది. అందులో ఒక పిల్లని వచ్చేసి 7,000కి అమ్మేసాము. ఇంకో పిల్ల మా దగ్గరే ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక పిల్లని ఇచ్చింది. సో దీంతో ఎక్కువ పాలు ఉండడంతో ఇంకో పిల్లని అయితే 2,000 ఇచ్చి కొనుక్కొని వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడున్న పిల్ల అయితే 2,000కి అయితే కొనుక్కొని వచ్చాము. ఇప్పుడు ఇక్కడున్న మేకతోనే పాలు అయితే తాగుతుంది. మేము పట్టుకుంటే ఇంకా అదే వెళ్ళి తాగేస్తుంది. దాని తర్వాత ఇక్కడున్న చెప్పాము కదా, ఒక పిల్ల మా దగ్గరే ఉందని. సో ఇక్కడ ఈ నల్లది ఇంకొక పిల్ల అనమాట. సో ఇది ఎలా అంటే ఇది ఒక లైక్ మేల్ కాదు, ఫిమేల్ కాదు. సో దీన్ని అయితే ఎవరు కొనుక్కోలేదు, అందుకని మా దగ్గరే ఉంది. దాని తర్వాత ప్రజెంట్ ఉన్న చిన్న పిల్ల వచ్చేసి ఇదొకటి. ఈసారి ఒక పిల్లని ఇచ్చింది, అందుకని ఇంకో పిల్లని తీసుకొని వచ్చాం. అందుకే ఈ మేక అంటే చాలా ఇష్టం. తర్వాత ఇది చాలా మంచిది, అంటే దొంగగా ఎక్కడికి వెళ్ళదు. సో ఇప్పుడైతే చెప్పాను కదా, ఈ 24,000కి అయితే తీసుకొని వచ్చామనేసి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 3 ఉన్నాయన్నమాట. ఇది దీని యొక్క కిడ్స్ 2 కిడ్స్, ఈ 2. సో ఈ 3 మళ్ళీ అమ్మితే మళ్ళీ 30,000 అయితే వస్తుంది. సో మీరు మొత్తం క్యాల్కులేట్ చేసి ఫస్ట్ నుంచి ఎన్ని పిల్లలు అమ్మాము, తర్వాత అందులో నుంచి 24,000 అయితే తీసేయండి. మొత్తం ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.